కన్న పేగు బంధం కంటే వారి మధ్య పెరిగిన కోపమే గెలిచింది. కళ్ళెదుటే పెరిగి పెద్దైన కొడుకును సొంత తల్లిదండ్రులే రాక్షసుల్లా మారి హతమార్చారు. ఈ అత్యంత దారుణమైన ఘటన గుజరాత్లోని గుండాల గ్రామంలో చోటు చేసుకుంది. 23 ఏళ్ల రామ్ బాబుబాయ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ తల్లిదండ్రులు కట్టుకథలల్లారు. ఊళ్ళో వాళ్ళను పోలీసులను నమ్మించేందుకు ఎన్నో నాటకాలాడారు. కానీ అది ఆత్మహత్య కాదని, సొంత కొడుకును వాళ్లే ప్లాన్ చేసి చంపేశారని పోలీసుల విచారణలో తేలడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తండ్రి బాబుబాయ్ స్థానికంగా ఒక చిన్న టీ కొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 4 పిల్లలు కాగా చనిపోయిన రామ్ అందరికంటే పెద్దవాడు. 4 నెలల క్రితమే బన్షీబెన్ అనే యువతితో రామ్కు వివాహం జరిగింది. అయితే రామ్కు విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉంది. రోజు తాగి ఇంటికి రావడం, తండ్రి బాబుబాయ్ తల్లి మనీషాబెన్లతో తీవ్ర స్థాయిలో గొడవలు పెట్టుకోవడం చేసేవాడు. డబ్బుల కోసం, ఇతర విషయాల కోసం తల్లిదండ్రులను నిత్యం నరకం చూపించేవాడు. కొడుకు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ తల్లిదండ్రులు లోలోపల బాధపడ్డారు. ఇదే క్రమంలో ఘటన జరిగిన రోజు కూడా ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది. ఇంటికి తాగొచ్చిన రామ్ తల్లిదండ్రులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ కాస్త తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిదండ్రులు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. విసిగిపోయిన తల్లి మనీషాబెన్ ఏమాత్రం కనికరం లేకుండా కొడుకు రామ్ నోట్లో బలవంతంగా యాసిడ్ పోసింది. అతడు గిలగిలా కొట్టుకుంటుండగానే తండ్రి బాబుబాయ్ అతడిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. కన్న కొడుకు కళ్ళెదుటే ప్రాణాలు వదులుతున్నా ఆ తల్లిదండ్రుల మనసు కరగలేదు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా ఆత్మహత్య డ్రామాకు తెరదీశారు. టీ కొట్టు నడుపుకునే తండ్రి బాబుబాయ్ను స్థానికంగా కొందరు రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయి. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ పరిచయాలను వాడుకున్నాడు. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి స్థానిక నాయకుల సాయంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. గోండల్ సివిల్ ఆసుపత్రిలో హడావిడిగా పోస్టుమార్టం చేయించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల సమగ్ర విచారణ ముందు వారి ఆటలు సాగలేదు. పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో అసలు బండారం అంతా బయటపడింది. రామ్ ఆత్మహత్య చేసుకోలేదని, గొంతు నిలమడం, యాసిడ్ తాగడం వల్లే అతను చనిపోయాడని డాక్టర్లు అందులో స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత బాధితుడి భార్య బన్షీబెన్కు అసలు విషయం అర్థమైంది. వెంటనే తన అత్తమామలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న గోండల్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి తల్లిదండ్రులిద్దరినీ అరెస్టు చేశారు. పెళ్లైన 4 నెలలకే భర్తను కోల్పోయిన ఆ యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చేతికొచ్చిన కొడుకును కన్నవాళ్లే చంపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.